ఇండియాకి పట్టకపోతే ప్రపంచానికి పట్టదు, పౌర మానవ హక్కుల సంఘాలకు అసలు పట్టవు. ఒక నక్సలైట్ నాయకుడిని అదుపులో తీసుకుంటే రచ్చరచ్చ చేస్తారు, సుప్రీంకోర్టుల దాకా వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తారు. అలాగే శవాలు కావాలని బంధుమిత్రులను, అంటే ఒరిజినల్ బంధుమిత్రులు లేకపోయినా చనిపోయినటువంటి నక్సలైట్లకు సంబంధించిన బంధువులు అంటూ ఒక టీం ఏర్పడిపోయి ఏ నక్సలైట్ చనిపోయినా సరే తీసుకెళ్ళి అంత్యక్రియల కార్యక్రమం వాళ్ళు చేస్తుంటారు బంధుమిత్రుల కమిటీల పేరుతో. అంత కేర్ తీసుకునేటటువంటి వాళ్ళు అదేమంటే పౌర హక్కులు ప్రజాస్వామ్య హక్కుల కోసం అంటారు. అదే నక్సలైట్ల చేతుల్లో చనిపోయినటువంటి వాళ్ళ గురించి కానీ లేదా నక్సలైట్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినా గాయపడ్డటువంటి సైన్యము, పోలీసులు ఇట్లాంటి వాళ్ళే కాదు, సాధారణ ప్రజల విషయంలో కూడా వీళ్ళు పట్టించుకోరు. జూన్ 18వ తారీఖున అనగా జరిగింది ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ప్రతీకార దాడిలో 3 గ్రామస్తులు హత్యకు గురి కావడం, 12 మంది అపహరణకు గురి కావడం. ఇప్పటిదాకా వాళ్ళు ఏమయ్యారో తెలియదు. బట్ ఒక్కడ మాట్లాడు, మీడియాకు కూడా అది పట్టదు. అలాగే మీడియాలో ఉన్నటువంటి మీడియా నక్సలైట్లు ఉంటారు, అంటే నక్సలిజం నుంచి మీడియాలోకి వచ్చేసిన వాళ్ళు లేదా మీడియాను అడ్డు పెట్టుకుని నక్సలిజానికి సహకరించేటటువంటి వాళ్ళు నక్సలైట్లకు ఏదన్నా అయితే వార్తలు రాస్తారు, కానీ ఇట్లాంటివి మాత్రం డౌన్ ప్లే చేస్తారు.